ఈ వీడియో వచ్చేసి ఈ సండే కాక లాస్ట్ సండేదనమాట. ఈరోజైతే మా అత్త ఊరికెళ్ళిపోవాల్సింది. మా హస్బెండు మటన్ తిని ఊరికి పంపించాలి అని ఆపేశారనమాట. ఎందుకు అంటే వచ్చిన రోజు మరుసటి రోజే మా అత్త హోటల్ తలకాయ కూర తినాలి అన్నారు. మా హస్బెండ్ అయితే 5 గంటలకే వెళ్ళి 7 గంటల దాకా వెయిట్ చేసి వచ్చేసారు. ఇంకా ఆ రోజు దొరకలేదు కదా! ఈరోజు ఎలాగైనా తీసుకొచ్చేయాలి అని ఎళ్లి తీసుకొచ్చారు. మా హస్బెండ్‌కి అత్త అడిగింది ఏదైనా చేయకుండా పంపిస్తే అదే ఉండిపోతుంది మనసులో. అడిగింది చేసి పెట్టలేకపోయామే అనేసి. అందుకనే ఇంకా ఆపేశారు. బెంగుళూరుకొచ్చిన డే 1 నుంచి మా అత్త ఒకటే అడుగుతున్నారు. ఇంతకు ముందు మేమున్న ఓనర్ వాళ్ళ ఇంటికి వెళ్ళాలి అనేసి. మా అత్త కానీ వాళ్ళ కొడుకుని తీసుకెళ్ళు నాయనా అంటే, మా ఆయన అస్సలు తీసుకెళ్లరు. ఆల్రెడీ మనం వదిలేసాము. ఈ బెంగుళూరులో మనం ఇల్లు కొనేంత వరకి ఇలాంటి ఇల్లులు ఎన్ని మారాలో అందరు ఓనర్ల దగ్గరికి ఎళ్ళాలి అంటే కుదురుతుందా అంటారనమాట. ఇంకా మా ఆయన లాజికులకి అంతే ఉండదు. అందుకని చెప్పేసి నేనే తీసుకెళ్తానులే అత్త అని చెప్పాను. మా అత్త నాన్ వెజ్ కర్రీస్ సూపర్ డూపర్‌గా చేస్తారండి. అసలు మసాలాలు ఏమి కూడా ఎక్కువే ఎయరనమాట. అయినా సరే అది ఎంత టేస్టీగా ఉంటుందో, అది కూరలో ఉంటుందా, వాళ్ళ చేతిలో ఉంటుందా ఆ మహత్యం నాకు తెలియనే తెలీదనమాట. మేము తలకాయ కూర పూరి చేసుకున్నాము. మా ఓనర్ ఆంటీ ఇవన్నీ మా కోసం పెట్టి పంపించారనమాట. ఇక్కడ మేమున్న ఏరియాలో నన్ను, మా అత్తని చూసిన వాళ్ళంతా మీరిద్దరూ అమ్మ కూతుర్లా అని ఇట్టే అడిగేస్తారు. నన్నైతే నలుగురు 5 మంది అడిగారనమాట. మా హస్బెండ్‌కి కానీ ఈ మాట చెప్పానే అనుకోండి, మీరిద్దరూ తెల్లతోలేసుకొని ఉంటారు. అలా అనుకోవడంలో వాళ్ళ తప్పేమీ లేదులే అంటారనమాట. నేను ఇప్పుడు పిల్లల్ని ట్యూషన్‌కి తీసుకెళ్తూ ఉన్నాను. మా అత్త ఇంట్లో నుంచే నేను కూడా బండి తోలుతాను ఇయ్యమ్మా అని చెప్పి కీస్ తీసుకుంటున్నారు. ఒకసారి పెట్టైనా చూస్తాను అనేసి. ఇలాంటి చిన్ని చిన్ని కోరికలు మనుషులకి సహజమే కదండీ! మళ్ళీ నాకెందుకులే అమ్మా నువ్వే తోలు అని నా దగ్గరైతే ఇచ్చేశారనమాట. ఇప్పుడైతే నేను పిల్లల్ని, మా అత్తని ట్యూషన్ దగ్గరికి ఫస్ట్ తీసుకెళ్తాను. దాని తర్వాత మా ఓనర్ ఆంటీ వాళ్ళ ఇంటికి ఎళ్ళాలి అని చెప్పాం కదా! ముందున్న వాళ్ళ దగ్గరికి అక్కడికైతే వెళ్ళామనమాట. వాళ్ళైతే చాలా బాగా రిసీవ్ చేసుకొని, మాకు పసుపు, కుంకుమ ఇచ్చి, టీ పెట్టి పంపించారు. నేనైతే అక్కడేమీ వీడియో తీయలేదు. అటునుంచి అటే మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి కూడా ఎళ్ళామనమాట. అంత దగ్గరికి వెళ్ళి మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి ఎళ్ళలేదు. ఇంకంతే నా పని. అందుకని అత్తని మా ఫ్రెండ్‌కి కూడా చూపించొచ్చాననమాట. నా ఫ్రెండ్ వచ్చేసి మా అత్తకు కూడా తెలుసు. ఇంతకుముందు అక్కడున్నప్పుడు బాగా మాట్లాడేవాళ్ళు. ఇంకా కొన్ని ఐటెమ్స్ కావాలి అన్నారనమాట. అవి కూడా పర్చేస్ చేసుకొని ఇంటికొచ్చాము. రేపు అత్త ఊరికి ఏమేమి తీసుకెళ్లారు, నేనేమేమి తీయిచ్చాను అవన్నీ నెక్స్ట్ వీడియోలో పెడతాను. నెక్స్ట్ వీడియోతో అత్త వీడియోస్ ఎండ్ అనమాట.